నమస్తే మావా, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోయినా, కాఫీ కూడా సెట్ చేసిన అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్ నిన్న చెప్పడం మర్చిపోయినా. పాయింట్ నంబర్ 1, 2 days బ్యాక్ మన లైట్నింగ్ మెక్విన్ ది రీమోడలింగ్ కోసం ఆ వ్రాప్ ఇన్స్టాలేషన్ కోసం కొంతమంది షాప్స్ కి రీచ్ అవుట్ అయినాం కదా. వాడు నెక్స్ట్ డే రెస్పాండ్ అవుతా అన్నాడు అండ్ రెస్పాన్స్ ఇచ్చిండు. ఒకటి ఇన్స్టాలేషన్ మొత్తం చేయడానికి $1,500 అవుతుంది అన్నాడు. నేను అనుకుంది 700 నుంచి 1200 అట్లా ఉంటుందని అనుకున్నా. అంటే మన చిట్టిగాడు అదే చెప్పిండు, మ్యాక్స్ టు మ్యాక్స్ 1200 పోతుంది అని అన్నాడు. వీడు 1500 అనగానే కొంచెం భయమైంది. ఇంకా వేరే వాళ్ళని కూడా ట్రై చేస్తూ ఉంటే ఇంకొక షాప్ వాడు 1200 కి కోట్ ఇచ్చిండు. 1200 కూడా ఇన్స్టాలేషన్ కి ఎక్స్పెన్సివ్ సైడ్ కే పోతుంది కాబట్టి ఇంకేమైనా తక్కువ అవుతుందో చూద్దామని చూస్తున్నాం. మనోడు కూడా మనీష్ గారి ఫ్రెండ్ సంజు అని ఇంకొకటి ఉంటాడు. వాడు కొంచెం కార్ ఎంతూజియాస్ట్ అన్నట్టు. ఈ ఇన్స్టాలేషన్ కోసం ఎంత అవుతుంది బాయ్ అని అంటే మార్కెట్ ప్లేస్ లో చూస్తే ఒక 400-500 అయిపోతుంది అని అన్నాడు. సో ఇప్పుడు మనీష్ గారు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో మనకి ఎవరైనా మంచి డీలర్ దొరుకుతాడా అని చెప్పేసి ఒకసారి వెతుకుతున్నాడు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వీ హావ్ టు స్టార్ట్ విత్ అవర్ ఆఫీస్ స్టఫ్. లెట్స్ గో. 3 hours later. మనీష్ భాయ్ ఇప్పుడే ఈజీ పాస్ తీసుకున్నా. ప్రస్తుతానికి అయితే $10 కట్ చేసిండు అంతే. సో $10 కట్ చేసిండు, కార్డ్ యాడ్ చేసిన, అకౌంట్ క్రియేట్ చేసిన, వెహికల్ స్టేటస్ పెండింగ్ అంట, ఇంటికి ఈజీ పాస్ డెలివరీ చేస్తా అని చెప్పిండు. మనం ఇది చేసింది కూడా HCTRA అంట, హారిస్ కౌంటీ టోల్ రోడ్ అథారిటీ. ఉట్టిగానే షార్ట్ బాగుంది. ఆల్సో మన నంబర్ ప్లేట్, కొత్త నంబర్ ప్లేట్ కావాలిగా, సంజీరో అని పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మనం మెక్విన్ గారి క్యాచ్ ఫ్రేజ్ కచావో అని పెడదాం అనుకుంటే అవైలబుల్ లేదు. ఇప్పుడు దీంట్లో నంబర్లు ఏమన్నా పెట్టి మొత్తం జంబ్లింగ్ చేస్తే వస్తుంది, బట్ ఎందుకు వద్దనిపించింది. అనదర్ ఆప్షన్ వాస్ వెనమ్, ఇది కూడా నాట్ అవైలబుల్. ఇక్కడ ఓ ప్లేస్ లో 0 పెట్టి చూసినా, ఈ ప్లేస్ లో 3 పెట్టి చూసినా ఇవేం అవైలబుల్ లేవు. ఇప్పుడు వెనమ్ ని వర్కౌట్ చేయాలంటే తర్వాత ఇంకేమైనా 2 నంబర్లు పెడితే వస్తుంది. 3K పెడితే వచ్చింది, బట్ ఎందుకో వెనమ్ 3K కొంచెం లైట్ గా ఆఫ్ అనిపిస్తుండే. మంచిగా ఉంది, బట్ ఎందుకో వెనమ్ 3K తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే వీ హ్యావ్ సంజీరో, బాగుంటది, తీసుకోవచ్చు. సంజీవ్ కూడా అవైలబుల్ ఉంది, కానీ మరి పేరు పెట్టుకొని నడిపితే కామెడీ ఉంటదేమో, అందుకే సంజీరో తీసుకుందాం అనుకుంటున్నా. వాట్ డూ యూ సజెస్ట్? నాకు నచ్చినాయి రా 2. సంజీరో బానే ఉంది, వెనమ్ 3K కూడా బానే ఉంది, సంజీవ్ కూడా అవైలబుల్ ఉంది. సంజీవ్ అయితే మరీ డైరెక్ట్ పేరు పెట్టేస్తే బాగుండదేమో అనిపిస్తుంది. ఏమంటావు? సంజీరో ఎందుకు పెడదాం అనుకుంటున్నావు అసలు? సంజీరో ఎందుకంటే అప్పుడు జాపనీస్ అనిమే చూసి స్టార్ట్ చేసిన తర్వాత అట్లా ఏదో నాకు ఒక జాపనీస్ పేరు పెట్టుకుందాం అని చెప్పి సంజీరో అని వచ్చేసింది. అది ఇప్పుడు నచ్చుతుంది, ఫ్యూచర్ లో నచ్చుతుంది, గ్యారెంటీ ఉంది. నచ్చుతుంది అంటే అది నాకు మన డిమాన్ స్లేయర్ చూసినందుకు సంజీరో అని పేరు పెట్టుకోలే నేను. దానికంటే ముందే సంజీరో అని అనుకున్న తర్వాత డిమాన్ స్లేయర్ చూసిన, దాంట్లో తంజీరో కూడా వచ్చిండు. పెట్టేసేయ్ మరి. ఓకే సంజీరో ఫిక్స్ కదా, పెట్టేసేయ్. కచ్చా వద్దు కదా, లైట్ గా. కచావ్ లేదులే, కచావ్ పక్కన ఏదైనా నంబర్లు పెడితే వస్తుంది, కానీ లైట్ కదా కచావ్ ఫిక్స్. ఏమైనా అటు ఇటు అయితే నిన్నే కొడతా. ఏం లేదు. సరే సంజీరో ఆర్డర్ చేస్తున్నా మరి. రకరకాల డిజైన్లు ఉన్నాయి. ఐమ్ గోయింగ్ విత్ దిస్ వన్. నాకు ఎందుకో ఈ డిజైన్ కొంచెం నచ్చింది. ఆల్సో ఎస్టాబ్లిష్డ్ 1845 అని ఉంది. ఇట్ లుక్స్ నైస్. ఇప్పుడు మన కార్ కూడా మెక్విన్ కాబట్టి ఏదో కార్ అప్పటి నుంచి ఉంది అన్నట్టు సంథింగ్ ఏదైనా అట్లా సటిల్ హింట్ లాగా ఉంటదేమో అని అనిపిస్తుంది. సో ఐమ్ చూసింగ్ దిస్ డిజైన్. ఇక్కడ 1 year కి తీసుకుంటే 195 అంట, 3 years కి తీసుకుంటే 24% సేవ్ అవుతుంది, 445 కి వస్తుంది. అండ్ 5 years కి తీసుకుంటే 49% సేవ్ అవుతుంది, 495 కి వస్తుంది. సో ఆఫ్ కోర్స్ 5 years దే తీసుకుంటున్నా. లెట్స్ డూ దిస్. డన్ రా, ఆర్డర్ ప్లేస్డ్. సంజీరో 5 years వరకు ఇది మనకే. ఇది ప్లేట్స్ విల్ బి డెలివర్డ్ టు ట్రావిస్ కౌంటీ అంటుండు. కౌంటీకి డెలివరీ చేస్తాడా? మనం పోయి తెచ్చుకోవాలా? ఓ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ట్రావిస్ కౌంటీకి పోయి ఇది తీసుకున్న తర్వాత మన ఎగ్జిస్టింగ్ ప్లేట్ ని అండ్ ఈ ప్లేట్ ని లింక్ చేసి మనం చేస్తాడు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను కార్ నంబర్ గానీ ఏం ఎంటర్ చేయలేదు, విన్ గానీ ఏం ఎంటర్ చేయలేదు. కార్ తీసుకున్న తర్వాత మనం డాలస్ కి పోయేటప్పుడు ఫస్ట్ డే టోల్ రోల్ లో పోయి ఉండే. అప్పుడు మనకి చూపించేది ఎంత చూపించింది ఒక్క టోల్ కి 6.54 అయింది. ఇప్పుడు 6.9 అంటే మనం దానికి డబుల్ ఏమో పడుతుంది. ఓకే గాట్ ఇట్. సో మనకి ఇప్పటి వరకు టోల్ ట్యాగ్ లేకుండే, ఈజీ పాస్ లేకుండే, ఏం లేకుండే. కార్ తీసుకొని కార్ పూజ చేపియాలి కాబట్టి ఎక్కువ మన చేతిలో టైం లేదు. అక్కడ టెంపుల్ క్లోజ్ అయిపోతుందని కార్ తీసుకొని టోల్ రోడ్ అట్లనే డాలస్ కి వెళ్ళిపోయి ఉండే. నార్మల్ గా మనకు తెలిసింది ఏంటి అంటే ఒకవేళ మనకి టోల్ పాస్ ఉంటే ఏదైతే చార్జ్ అవుతుందో టోల్ ట్యాగ్ లేకుండా మనం వెళ్ళిపోతే దానికి డబుల్ అవుతుంది అంటారు. సో ఆ రూట్ లో టోల్ ది రేట్ అరౌండ్ $6.9 ఏమో ఉండేనంట. సో మేము 12-13 అవుతుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ 1 రోజులు దాటిపోయింది. ఇంకా ఇంటికి బిల్లుది మెయిల్స్ కానీ ఏం రాలేకుండే. ఇప్పుడు ఈజీ పాస్ ఆర్డర్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ క్రియేట్ అయింది కదా. దీంట్లో మనం అప్పుడు పోయిన టోల్ రోడ్స్ 2 ఇక్కడ లిస్ట్ అయినాయి. అండ్ రేట్ కూడా 12 లేదు, 6.54 ఉంది, 327 ఈచ్. సో మేబీ మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మన లైసెన్స్ ప్లేట్ నుంచి మన అకౌంట్ లో మన టోల్స్ ఏవైతే యాడ్ చేసి ఎక్స్ట్రా రేట్ కాకుండా యాక్చువల్ రేట్ చూపిస్తాడు కావచ్చు. ఎనీవేస్ ఈ చలాన్లు కట్టేద్దాం, సెట్ చేద్దాం. ఆల్ రైట్ రా. సో కార్ ది టోల్స్ కోసం ఈజీ పాస్ సెట్ అయింది. తర్వాత ఇంటికి మెయిల్ వస్తుందంట, ఎప్పుడు వస్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ నంబర్ ప్లేట్ ఆర్డర్ చేసినాం. డెలివరీ కావడానికి 1.5 months అవుతుందంట. అండ్ థర్డ్ మన మెయిన్ ది కార్ ది మన మెక్విన్ ఇన్స్టాలేషన్ కోసం ఒక డీలర్ ని
కూడా సెట్ చేసినాం. ఐ థింక్ వీఆర్ గుడ్ ఫర్ నౌ. Meanwhile, అప్డేట్, ఇట్స్ అబౌట్ 5 PM రైట్ నౌ. టేబుల్ డెస్క్ అంతా చెత్తగా ఉంది. బెడ్ కూడా చెత్తగానే ఉంది. రూమ్ కూడా కొంచెం గందరగోళంగా ఉంది. ఈడ కూడా చెత్త అట్లనే ఉంది. ఓన్లీ మనమే కొంచెం డీసెంట్ ఉన్నాం. ఎనీవేస్, a couple of things. Number 1, మనీష్ గారు ఇప్పటిదాకా మార్కెట్ ప్లేస్ లో ఒక మంచి డీలర్ ని చూసిండు. మన మెక్విన్ కార్ ర్యాప్ కోసం $550 కి ఇన్స్టాల్ చేస్తారంట. ఈ రోజు థర్స్డే, మండే వరకు మొత్తం బ్లాక్ ఉన్నాడంట. ఈ రోజు అయినా కానీ ఒకసారి పోయి అట్లా మాట్లాడదాం అనుకున్నాం, బట్ 5 కి క్లోజ్ చేస్తుండంట. ఇక్కడ మన పనులన్నీ చేసుకొని ఆల్రెడీ 5 అయింది. సో ఎనీవేస్, అండ్ పాయింట్ నెంబర్ 2, మనం ఇంకా లంచ్ చేయలేదు. ఎస్, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ నుంచి కాఫీ మీద బతికినాం. ఆ కాఫీ కూడా ఓన్లీ సగమే తాగినా. చాలా వేడిగా ఉండే, నోరు కాలింది. అందుకే నాకు కాఫీ తాగబుద్ధి కాలే. పక్కన పెట్టేసి వచ్చి పని చేసుకున్నా. వేరే లెవెల్ హెడేక్ వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఈ రోజు అవతార్ సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ రిలీజ్ కాదు, ప్రీమియర్ షో నడుస్తుంది. సాయంత్రం 7 o'clock కి టికెట్ బుక్ చేసుకుని అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అవతార్ సినిమా కోసం కాదు, ఆ సినిమాతో పాటు అవెంజర్స్ డూమ్స్డే ది ట్రైలర్ 1 రిలీజ్ చేస్తారంట. దానికోసం ఐమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఆఫీస్ ది ల్యాప్టాప్ పక్కన పెట్టేసి బయటికి పోయి కడుపు నిండా మంచిగా మనం తినేసి అట్నుంచి అంటే సినిమా పోదామని ప్లాన్. లెట్స్ డూ దిస్. Let's go to McDonald's for lunch, breakfast, dinner, everything. First meal of the day. McDonald's తిని చాలా రోజులు అవుతుందని చెప్పి మనీష్ గారు క్రేవ్ అవుతున్నాడు. So we are here. ఆల్రెడీ 6:29 రైట్ నౌ అండ్ మన సినిమా 7:15 కుంది. మనం సినిమాకి వెళ్ళడానికంటే ముందు ఇప్పటిదాకా మెక్డొనాల్డ్స్ పోయినాం కదా, జాకెట్ వేసుకోకుండా వచ్చిండే, కొంచెం లైట్ గా చలి పెడుతుండే. ఇది ముందే పెద్ద మూవీ, అరౌండ్ 3.5 hours థియేటర్ లో కూర్చోవాలి. సో ఒకవేళ చలి ఎక్కువ పెడితే చచ్చిపోతాం కాబట్టి పక్కనే వాల్మార్ట్ ఉంటే వాల్మార్ట్ కి పోతున్నాం. ఒకటి ఏదైనా మంచిగా హుడీ తీసేసుకొని థియేటర్ కి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఆల్సో ఈ గ్యాప్ లో అవతార్ 1, అవతార్ 2 అసలు ఏమైందో కొంచెం గుర్తుంది, మొత్తం మర్చిపోయినా. అవతార్ 3 ది ట్రైలర్ కూడా చూసినుండే, అది కూడా ఏం గుర్తులేదు, అది కూడా మర్చిపోయినా. సో ఇప్పుడే యూట్యూబ్ ఓపెన్ చేసి అవతార్ 1 ఇంకా 2 రెండింటిది మొత్తం రీక్యాప్ వీడియో చూస్తుండే. సో ఆల్ కాట్ అప్ అండ్ రెడీ ఫర్ అవతార్ 3. పోయి జాకెట్ తీసుకొని వెళ్ళిపోతే సెట్. ఆల్సో ఇప్పుడు నేను అవతార్ సినిమా చూడడానికి పోతుంది. అవతార్ సినిమా చూడడానికి కాదు, ఈ సినిమాతో పాటు థియేటర్ లా అవెంజర్స్ డూమ్స్డే ది ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ మొత్తం అవెంజర్స్ డూమ్స్డే ది ఫస్ట్ ట్రైలర్ థియేటర్లు ఇస్తారంట. అండ్ టోటల్ అవెంజర్స్ డూమ్స్డే వి 4 ట్రైలర్లు ఉన్నాయంట. సో అట్లా సెకండ్ వీక్ మొత్తం సెకండ్ ట్రైలర్ ఇస్తారంట, థర్డ్ వీక్ థర్డ్ ట్రైలర్, అండ్ ఫోర్త్ వీక్ ఫోర్త్ ట్రైలర్ ఇస్తారంట థియేటర్ లా. ట్రైలర్ చూడడానికి మనం అవతార్ సినిమా టికెట్ బుక్ చేసుకుని వచ్చినాం అన్నట్టు ఒక రకంగా. ఎట్లన్నా అవతార్ థియేటర్ ని చూస్తాం అనుకో, బట్ స్టిల్ ఈ ట్రైలర్ కోసం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది నాకు. I'm trying these two. ఒకటి ఇది అండ్ క్రిస్మస్ కాబట్టి ఇది ఒకటి. లెట్స్ చెక్ ఇట్ అవుట్. నాకు వీడు నచ్చిండు. దిస్ ఇస్ నైస్. ఐ లైక్ దిస్ వన్. బాగుంది. అండ్ టు బి ఆనెస్ట్ నాకు వీడు కూడా నచ్చిండు. దిస్ ఇస్ ఆల్సో నైస్. అత్తారింటికి దారేది సినిమాలో సమంత లాగా కార్లోనే అవుట్ఫిట్ చేంజ్ చేసేసిన. ఎస్, ఇట్స్ 7:01 రైట్ నౌ. 7:05 కి రీచ్ అయిపోతాం. సినిమా 7:15 కుంది. సో ఆల్ సెట్. యాక్చువల్లీ వాల్మార్ట్ కి పోయి ఏదైనా బేసిక్ $5-6 ఒక జాకెట్ తీసుకుందాం అనుకుంది. ఆన్లైన్ వాల్మార్ట్ లో చూస్తే ఒక $6 అవైలబుల్ ఉంది అని చూపించింది. కాకపోతే అది వేరే వాల్మార్ట్ లో అవైలబుల్ ఉంది. సో ఏదో ఒకటి బేసిక్ ది తీసుకుందామని పోయి ఒక క్వార్టర్ జిప్ ఇంకొక స్వెటర్ తీసుకున్నా. $5 లో అయిపోదాం అనుకున్నా. ఈ రెండు కలిపి $50 అయింది. బట్ ఐ లైక్ దిస్ వన్, మంచిగా ఉంది. అండ్ క్వార్టర్ జిప్ మనీష్ గాడు నేను ఇద్దరం సేమ్ అదే తీసుకున్నాం. ఆల్సో వాల్మార్ట్ వాడు మనం కొంచెం అక్కడ మోసం చేసిండు. ఆ క్వార్టర్ జిప్ $20 అని చెప్పి లిస్ట్ చేసి ఉండే, ఆ ర్యాక్లు ఉన్నాయని $20 అని పెట్టిండు. మనం బిల్ చేసేటప్పుడేమో 24.99 అని చూపించింది. ఎనీవేస్, ఐ థింక్ ఐమ్ గోనా లవ్ దిస్ పర్చేస్ అండ్ లెట్స్ గో ఎంజాయ్ అవర్ మూవీ నౌ. రైట్, ఇలా డాల్బీ ఉంది, ఐమాక్స్ ఉంది, అన్నీ రైస్. ఈ థియేటర్ లా అన్ని స్క్రీన్స్ ఉన్నాయి వీడి దగ్గర. చీజ్ కేక్ ఫ్యాక్టరీ, దిస్ ఇస్ వేర్ పెనీ వర్క్స్. ఇటు షార్ట్ మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లోపలంతా మరకలు ఉన్నాయి చాలా. యూ హ్యావ్ టు క్లీన్ దిస్. కాదు, మన జేమ్స్ కెమెరాన్ బై ఎలా ఏ స్క్రీన్ లో చూడమని చెప్పిండు. ఏం సంగతి? డాల్బీ 3D. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ రిగ్రెస్ ఉంటాయి. ఐమాక్స్ ఒక్కొక్కటి ఉంటుంది, డాల్బీ అయితే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది అని చెప్పి అది చూడమన్నారు. ప్లస్ ఐమాక్స్ ఉందట కలర్స్ బాగా డార్క్ అయితే 3D పెట్టుకున్నప్పుడు. ఓకే, నైస్. ఎనీవేస్, సో ఇప్పుడు మన కెమెరాన్ బై చెప్పినట్టు డాల్బీ 3D లో పోతున్నాం. ఇట్స్ గోనా బి నైస్. లెట్స్ గో రైట్ ఇన్ టైం. You can see it the way
it was meant to be seen. It's the way we authored the movie to look. The audiences will be thunderstruck. If I didn't think that, it wouldn't be worth it. అయిపోయిందా? క్రెడిట్స్ తర్వాత ఏం లేదా? రేపు పోస్ట్ క్రెడిట్స్ ఉంటాయి అనుకున్నా బ్రో. నో పోస్ట్ క్రెడిట్స్. కూల్. ఆల్రైట్, ఎగ్జాక్ట్ 11 అవుతుంది అని మన సినిమా అయిపోయింది అని అనుకుంటున్నావా? అయిపోలేదు. ఇదే థియేటర్లో నెక్స్ట్ షో ఐమాక్స్ కూడా టికెట్లు బుక్ చేసి ఉండే. ఏం నచ్చింది నీకు విజన్? లెట్స్ గో హోమ్. ఫస్ట్ పోదాం. అరే ఒపీనియన్ బ్రో, ఐమాక్స్ డాల్బీయా? సో నాకేమనిపించింది అంటే ఈ స్క్రీన్లో ఫస్ట్ పోయిన స్క్రీన్లోనేమో మనం పైన ఉన్నాము, మొత్తం రైట్లో ఉన్నాం కదా. అక్కడ నుంచి చూసినప్పుడు 3D ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ అనిపించలేదు. ఇప్పుడు మనం లిటరలీ కింది నుంచి ఎంత 4th రోనేమో D రోలు ఉన్నాం. దీంట్లో చాలా క్లోజ్గా అనిపించింది నాకు. 3D ఇమర్సివ్నెస్ తెలుస్తుండే, మంచిగా ఉండే. కాకపోతే ఆ స్మూత్గా పాత డాల్బీ స్క్రీన్లోనేమో డాల్బీ 3Dలో నాకు మంచిగా స్మూత్గా అనిపించింది. అది హై ఫేవరెట్, ఇది రెగ్యులర్ది. ఇది అదే 20, ఇది రెగ్యులర్ 24 FPS ఫ్రేమ్ రేట్. 48 వస్తుంది దాంట్లో. అంటే 48 తీసిండు, అన్ని థియేటర్స్ ఎక్విప్మెంట్ ఉండదు 48 రన్ చేయని. ఓకే 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 ఓకే. బట్ అది కొంచెం ఎందుకో స్మూత్గా అనిపించింది. దాంతో సేమ్ సీన్ చూస్తున్నాం కదా, కొంచెం జిట్రీ అనిపించింది. లైట్గా ప్యానింగ్ షాట్స్, అట్లా యాక్షన్ షాట్స్ అదే కొంచెం జిట్రీ అనిపిస్తుండే. బట్ ఇట్ ఈస్ మెంట్ టు అంటే రికార్డ్ చేయడం 48 FPSలో రికార్డ్ చేసిండు నా కెమెరాను. సో అందుకే డాల్బీ 3Dలో చూడమని సజెస్ట్ చేసిండు. డాల్బీ అన్నిట్లలో 48 ప్లే అవుతుంది. డాల్బీ విజన్ ఉన్న దాంట్లో అన్నిట్లలో. ఐమాక్స్ అన్నిట్లలో 48 గ్యారంటీ. క్రేజీ. అంతే అనిపించింది. ఆల్సో మనం ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు ఐమాక్స్లో టికెట్ బుక్ చేసుకోవడం పోవడానికి రీజన్ ఏంటి అంటే అఫ్కోర్స్ అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ చూడడానికి. ఆ ట్రైలర్ కాదు, యాక్చువల్లీ చిన్న టీజర్, ఒక 20-30 సెకండ్లు ఉంటుంది అంతే. బట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. డాల్బీలో క్లారిటీ ఎక్కువ అనిపించలేదు ఇంకా అంటే బ్రైట్నెస్ అనే కాదు, పిక్చర్ క్వాలిటీ నాకు అదే మంచిగా అనిపించింది. క్వాలిటీ నాకేమనిపించలేదు, రెండు సిమిలర్ అనిపించినాయి. క్వాలిటీ అంటే అనిపించింది నాకు అంతా కొంచెం ఇట్లా గ్లాసెస్ వల్ల అంటావా? నీ గ్లాసెస్కి బాగా స్టెయిన్స్ ఉండేనా? ఉండే అట్లా అనిపించింది నాకు పిక్చర్. అంటే ఎట్లా అంటే అది 4K అయితే ఇది 4Kనే, కానీ కంప్రెస్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఏంది బ్రో అంత మాట? ఏమోరా, నాకు రెండు మంచిగా అనిపించినుండే. అంటే క్వాలిటీ వైజ్ రెండు సిమిలర్ క్వాలిటీనే ఉండే. బట్ వాస్ నైస్. ఈ థియేటర్ కొంచెం దూరం ఉన్నా కానీ థియేటర్ ఇక్కడంతా వైబ్ మంచిగా ఉందిరా. ఇక్కడేమో ఫైర్ పిట్ పెట్టిండు, అక్కడనేమో మంచిగా లైటింగ్ పెట్టిండు, ఇటేమో చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఉంది, ఇదేమో మన థియేటర్. ఇట్స్ నైస్, బాగుంది అన్న. అసలు కార్ క్రేజీ ఉంది. మినీ కూపర్, శాంటా క్లాస్ అంట, నంబర్ ప్లేట్ బాగుంది, కలర్ కూడా సెక్సీ ఉంది. అప్ టు హోమ్. ఇది అంత ఇట్లా కంప్లీట్ విజన్ ఇట్లా మంచిగా అనిపించలే ఫీల్ నాకు ఐమాక్స్లోనా. అంతా ఇట్లా బ్లర్రీ ఫీల్ బాగా వచ్చింది. గ్లాసెస్ మీద స్మడ్జెస్ ఉండేమో రాని దానికి బాగా. గ్లాసెస్ దుడిచినా కాదు గ్లాసెస్ది. ఫస్ట్ నాకు ట్రైలర్స్ వేస్తున్నప్పటి నుంచే అనిపించింది, మన రెగ్యులర్ ట్రైలర్లో కూడా అనిపించింది నాకు. మేబీ దగ్గరకున్నందుకు కొంచెం అట్లా అనిపించుండొచ్చేమో మరి. బట్ ఐ ఫెల్ట్ అది కొంచెం క్లియరర్ ఉండే ఇమేజ్. నాకు ఆ డాల్బీదే కొంచెం లెఫ్ట్లో విజన్ బ్లర్ అయిన ఉండే అద్దాల వల్ల. అది కొంచెం సైడ్కి ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ అక్కడ స్మజ్ పోతలేదు. ఎడ్జెస్కి స్మడ్జెస్ ఉండే కరెక్టే, కానీ అవి మనకి సెంటర్ విజనే కదా, మనకి ఎడ్జ్లకి వెళ్ళి చూడం కదా. తెలుసు నా కన్ను ఎందుకో అటే అది కూడా ఫోకస్ చేస్తుంది. నా కన్ను దాన్ని ఫోకస్ చేస్తుంది. ఊకే అక్కడ ఏం కనిపిస్తలేదు, ఊకే అంత మళ్ళీ రైట్కి వస్తుంది. బాగా స్ట్రెయిన్ ఉండే కళ్ళు మీద.
కష్టపడి ఒక యాంగిల్లో పెట్టుకొని చూసిన డాల్బీ 3Dది. బట్ మరి వాళ్ళకి ఇంక క్లాసెస్ తీసుకుంటే చేసేది ఉండే వాడు అదే అడిగిండు నా పక్కనోడు. అరే నీ అద్దాలు బాగానే ఉన్నాయారా అని అడిగిండు. ఏమో రా ఇక వింది కూడా అట్లనే నా కూడా అట్లనే అని చెప్పిన వాడికి. సరైతే అని చెప్పి వాడు లేచిపోయి వేరే తీసుకొని వచ్చిండు. తెచ్చుకునేది ఉండే నిజంగానే. ఇట్స్ ఫైన్, మంచిగా ఉండాలి ఎక్స్పీరియన్స్ అయితే. ఎక్కువ నోటీస్ ఏం చేయలేదు. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉండే ఒక 5 నిమిషాలు. ఆల్రైట్, ఇంటికి వచ్చేసినాం అండ్ డిన్నర్ చేయడానికి వెల్వెట్ టాకో. అంతే మరి, బాయ్.